తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాసేపట్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తూ ఉండగా అధికార కాంగ్రెస్ నుంచి సునీల్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాల్ని అమలు చేస్తున్నాయి. బస్తీల్లోని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకుంటూ ఉండడం పార్టీల వ్యూహాన్ని చాటుతోంది. నేతలు గతంలో ఆ ప్రాంతాలు ఎటువైపు మొగ్గు చూపాయని లెక్కలు తీస్తున్నారు. ఆయా వర్గాల పెద్దలే లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారు. బోరబండ, రహమత్ నగర్ డివిజన్ల సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓట్లను కూడగట్టేందుకు కొన్ని రోజులుగా 2 ప్రధాన పార్టీలు నిశితంగా దృష్టి సారించాయి. ఈ 2 డివిజన్ల పరిధిలో 1,10,000 మంది ఓట్లు ఉన్నట్లుగా అంచనా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.